వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జూన్, సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఒడిశా వరకు విస్తరించొచ్చని నిపుణుల అంచనా. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులకి వాయుగుండంగా బలపడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా రావివలసలో 80 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా రాజాంలో 87.25 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది.